నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. సో మనందరికీ తెలుసు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం స్టార్ట్ అయింది. సో శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేయొచ్చు, ఎలాంటి వ్రతాలు చేయొచ్చు, అసలు మనకుండే డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి, అంటే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుంది, ఏ సమయాన స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ మనకి క్లియర్ చేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ హరి రఘుప్రియ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. 10 టీవీ భక్తి ప్రేక్షకులకు శ్రావణ మాస శుభాకాంక్షలు. ప్రతి ఇల్లు శోభాయమానంగా అమ్మవారి ఆశీస్సులతో తులతూగాలి అని కోరుకుంటూ మనసా వాచా కర్మణ మీ శ్రేయస్సును కోరే మీ రఘుప్రియ. సో ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మనం ఎలాంటి వ్రతాలు చేసుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చా? తప్పకుండా. శ్రావణ మాసమే మనకి ఆధ్యాత్మికతను, దానాలు, ధర్మాలకు, తరువాత పుణ్యకార్యాలు చేయడానికి, దైవచింతనకు ప్రత్యేకమైన మాసము. అందులోనూ స్త్రీలకు పరమ పవిత్రమైనది. సాక్షాత్తు విష్ణుమూర్తికి, మహాలక్ష్మి అమ్మవారికి, గౌరీదేవికి, శివుడికి కూడా ఈ మాసము చాలా ఇష్టమైనదనమాట. అయితే మనకి ఈ మాసము ఎందుకు వచ్చిందంటే, మనకి తెలుగు మాసాలలోంచి 5వ మాసంగా దీన్ని మనం చెప్పుకుంటాం. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం ఇట్లాగనమాట. అయితే ఈ మాసంలో మనము చాలామంది దేవతల్ని పూజించవచ్చు. ఎలా అంటే, కార్తీక మాసం అంటే మనకు ఓన్లీ శివుడిని మాత్రమే పూజ చేస్తాము. భాద్రపద మాసం అంటే గణేషుని మాత్రమే పూజ చేస్తాము. కానీ శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి శివుడు, పార్వతీదేవి, మహాలక్ష్మి అమ్మవారు, విష్ణుమూర్తి, నాగదేవతలు, తర్వాత వరాహస్వామిని, ఇలాగా మనము మనకి ఇష్టమైన దేవీ దేవతలను ఈ మాసంలో పూజ చేయడం అనేది విశేషమైన ఇదనమాట శ్రావణ మాసానికి. అయితే ఈ శ్రావణ మాసాన్ని మనము ఆధ్యాత్మిక మాసంగాను, దాంతోపాటు పరమ పవిత్రమైనటువంటి మాసంగా చెప్తారు. అయితే ఈ మాసంలో మనము ఆవగింజంత పుణ్యం చేసినా లేదా దానాలు చేసినా అవి మనకి 1000 ఫలితాన్ని ఇస్తుంది. అంత ప్రత్యేకమైన మాసం ఇది. అయితే ఇందులో మనము ప్రత్యేకంగా చెప్పుకోదగినది శ్రావణ సోమవారాలు. ఈ శ్రావణ సోమవారంలో శివుణ్ణి మనం ప్రత్యేకంగా ఆరాధన చేస్తాము. బిల్వపత్రాలతోనూ పంచామృతాలతోనూ స్వామివారిని పూజ చేస్తాము బ్రహ్మముహూర్త సమయంలో, సోమవారం రోజు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, 16 సోమవారాల వ్రతం గురించి మనం విని ఉంటాం కదా. ఈ 16 సోమవారాల వ్రతము జనరల్గా మనం ఆషాఢ మాసంలో మొదలు పెట్టుకుంటారు కొంతమంది, పౌర్ణమి దగ్గర నుంచి. కాకపోతే అక్కడ మిస్ అయ్యి మనం చేసుకోలేకపోయాము అనివార్య కారణాల వల్ల అని అనుకున్నప్పుడు, ఈ సోమవారం నుంచి కనుక మనం 16 లెక్క పెట్టుకుని చేసినట్టయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితము, శివానుగ్రహము తొందరగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే మరి ఈ మాసంలో మనము ప్రత్యేకంగా ఓం నమ శివాయ మంత్రాన్ని సోమవారం రోజు తప్పనిసరిగా చేయాలి. అందరికీ ఏమనుకుంటారు, ఓం నమ శివాయే కదా అని అనుకుంటారు. కానీ ఓం నమ శివాయ అనే మంత్రంలో పంచతత్వాలు నిమిడీకృతమై ఉన్నాయి. పంచభూతాలు, పంచతత్వాలు నిమిడీకృతమై ఉన్నాయన్నమాట. కాబట్టి సోమవారం రోజు ఏమీ చెయ్యలేకపోయినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లకు పైబడి ప్రదోషకాలంలో, ఉదయం పూట ప్రదోషకాలంలో ఎప్పుడైనా సరే చదివినట్టయితే విశేషమైన ఫలితం వస్తుంది. అయితే సోమవారం రోజు మనకి పురాణాల్లో చదువుకుని ఉంటాము, క్షీరసాగర మథనం అనేది చదివి ఉంటాము. అప్పుడు హాలాహలం ఉద్భవించింది. ఆ ఉద్భవించిన హాలాహలము ఈ శ్రావణ మాసంలోనే వచ్చింది అనేది మన పురాణాలు చెప్తున్నాయి. ఆ సమయంలో పార్వతీ అమ్మవారు ఆ హాలాహలం ఉద్భవించినప్పుడు పరమశివుడు అడుగుతాడనమాట, దీన్ని బయట వేస్తే కనుక ప్రపంచాలు నాశనమైపోతాయి, జనాలు అంటే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది, కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఎవరి మటి వాళ్ళు నాకొద్దు అని తప్పించుకుంటే అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తారు. గౌరీ అమ్మవారిని, పార్వతీదేవిని ప్రార్థించినప్పుడు శివుణ్ణి అడుగుతారు, ఇది మీరు తప్ప ఇంకెవరు స్వీకరించలేరు అని. అప్పుడు ఈ శివుడు, పరమశివుడు ఏం చేశాడు, అమ్మవారిని పర్మిషన్ అడుగుతారు, నేను ఇది స్వీకరించవచ్చా అని. అప్పుడు ఆ తల్లి తన మాంగళ్యానికి నమ్మకం మీద, అందుకే మన శ్రావణ మాసంలో వివాహిత స్త్రీలు మాంగళ్యం గట్టిగా ఉండడానికి, సౌభాగ్యం కోసము
మనము తప్పనిసరిగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అయితే అప్పుడు ఆ మహాతల్లి శివుడికి పర్మిషన్ ఇచ్చి మీరు స్వీకరించవచ్చు అని చెప్తే అప్పుడు ఆయన కంఠంలో దాన్ని బంధించిన వైనం అందరికీ తెలిసిందే. అందువల్ల ఈ జరిగింది కూడా శ్రావణ మాసంలోనే కాబట్టి దీని రీత్యా మనము శ్రావణ సోమవారాలు చేసినట్టయితే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. అయితే మరి ఈ సోమవారం రోజు మరి ఏ రకంగా శివుణ్ణి పూజించాలి అంటే కుదిరితే పంచామృతాలు, అవకాశం లేదు అనుకున్నప్పుడు బిల్వదళాలతో కనుక స్వామివారిని అర్చిస్తే తత్సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. తర్వాత వచ్చేది మనకి మంగళగౌరి వ్రతము. మనకి పార్వతీ అమ్మవారికి ప్రత్యేకగా మంగళగౌరి వ్రతం చేస్తారు. శ్రావణ శుక్రవారాలు వేరు, మంగళగౌరీ వ్రతం వేరు. అయితే ఇది మనకి వివాహిత స్త్రీలు మాత్రమే చేయాలి. ఇది భర్త క్షేమము, కుటుంబ క్షేమము, శ్రేయస్సు, సంపద, సంతానము ఇలా వీటన్నిటినీ ఆశించి మనము ఈ పూజని మంగళవారం రోజు చేసుకుంటాము. అయితే మరి కొత్తగా వివాహమైన స్త్రీలకు కూడా పుట్టింటి వాళ్ళు ఈ నోములు నోపించి పంపిస్తారు. కొంతమందికి 5 సంవత్సరాలు ముత్తైదులు పెరుగుతుండడము, ఈ ప్రక్రియ అంతా అందరికీ తెలిసిందే. ఇది మంగళగౌరికి సంబంధించిన వ్రతము. తరువాత దగ్గరికి వచ్చేటప్పటికి శ్రావణ శుక్రవారాలు మనకి పౌర్ణమి ముందు నుంచి మనం మొదలు పెట్టుకుంటూ మనకి 4 వారాలు వస్తే 4 వారాలు, 5 వారాలు వస్తే 5 వారాలు శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేస్తాం. తరువాత ఇంకా మరి మహావిష్ణువుని ఎప్పుడు పూజించాలి అంటే శ్రావణ శనివారాలు స్వామివారికి ప్రత్యేకంగా మనము శనివారాలు వెంకటేశ్వర స్వామిని కానీ మహావిష్ణువుని కానీ పూజ చేస్తామన్నమాట. తరువాత మరి మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, నాగులను మనం పూజ చేస్తాము. నాగులకు ఎందుకు ఈ మాసంలో ఇంత ప్రత్యేకత అంటే ఈ మాసంలో వ్యవసాయదారులు పంటలు వేసుకుంటుంటారు. మరి వీటన్నిటినీ కాపాడేది, ఈ భూమిని మోసేది ఎవరు? ఆదిశేషువు, నాగరాజు. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతగా మనము నాగపంచమి రోజు, నాగుల చవితి రోజు ఈ సమయంలో నాగులను పూజించుకొని సంతానాభివృద్ధి కోసము, సంతానం కోసము, భర్త గట్టిగా ఉండాలి, మాంగళ్యం చిరకాలం ఉండాలి అని కోరుకుంటూ జాతకంలో కూడా ఎవరికైనా నాగ దోషాలున్నా లేదా సర్పదోషాలున్నా, కాలసర్పదోషాలున్నా, కాలసర్పదోషాలు మనకి 8 రకాలుగా ఉంటాయి. కాలసర్పదోషాలున్నా అవన్నీ పోగొట్టుకోవటం కోసం ఈ శ్రావణ మాసంలో నాగులను ప్రత్యేకంగా పూజ చేస్తామన్నమాట. టోటల్గా చెప్పాలంటే ఈ మాసం అంతా మనకి ఎంత శోభాయమానంగా ఉంటుంది. వ్రతాలు, పూజలు, నోములు, ఇంకా హడావుడి పండగ, ప్రతి ఇల్లు శోభాయమానంగా ఉంటూ అమ్మవారు ప్రతి ఇంట్లోనూ నాట్యం చేస్తోందా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఓకే మ్యామ్, అలాగే పెళ్ళి అయిన వాళ్ళ కోసం ఇన్ని వ్రతాలు చెప్పారు కదా, సో పెళ్ళి కాని వాళ్ళ కోసం ఏమైనా వ్రతాలు, పూజలు ఉన్నాయా చెప్పొచ్చా ఈ మాసంలో చేయాల్సినవి? చేసుకోవాలి కూడా. పెళ్ళి కాని కన్యలు, పెళ్ళి కాని అబ్బాయిలు కూడా ఈ మాసంలో వచ్చేటటువంటి శివపార్వతుల కళ్యాణము చూసినా విన్నా కానీ మనకి మంచి సంబంధాలు రావడము, వివాహము అవ్వడము జరుగుతుంది. అయితే ఇందులోనే ఒక శుక్రవారం రోజు లేదా మంగళవారం రోజు కామాఖ్య అమ్మవారిది కానీ లేదా అంటే మీనాక్షి అమ్మవారిది కానీ లేదా పార్వతి అమ్మవారిని కానీ మనం ఒక వ్రతంగా తీసుకొని 18, 9 లేదా 21 అంటే 9, 18 లేదా 21 కనుక వారాలు మొక్కుకుని చేసుకున్నట్టయితే కనుక చక్కని సంబంధాలు కుదిరేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అంటే అలాగే మగవారికి కూడా డౌట్లు ఉండొచ్చు, మేము చేసుకోవచ్చా వ్రతాలు అనేది? తప్పకుండా. ఇప్పుడు మగపిల్లల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసము తల్లి సంకల్పం చెప్పుకుని, ఈ మగపిల్లవాడు అబ్బాయి కోసము తల్లి పేరు చెప్పుకుని సంకల్పం చెప్పుకుని మా అబ్బాయికి మంచి అమ్మాయి కోడలుగా రావాలి, భార్యగా రావాలి అనుకుని తల్లి కనుక సంకల్పం చేసుకుని చెప్పినట్టయితే కనుక చక్కగా పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది శాస్త్రం చెప్పినటువంటి ఇదే తప్ప నేను స్వయంగా చెప్పింది అయితే కాదు. మనకి ఈ శ్రావణ మాసంలో ఇటువంటి సౌలభ్యం కూడా ఉంది. వివాహం కాని వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా కానీ చక్కగా చేసుకోవచ్చు. అయితే ఈ మాసంలో దానాలు ఏమిటి ఇస్తే అవుతుంది అంటే వివాహం అయిన వాళ్ళు కొన్ని దానాలు ఇవ్వాలి, వివాహం కాని వాళ్ళు కూడా దానాలు ఇచ్చుకోవాలి. తొందరగా వివాహం అవ్వడానికి వివాహం అయిన వాళ్ళు భర్త కోసము, సంతానం కోసము, ఇంటి సౌఖ్యం కోసము, సంపద కోసము, శ్రేయస్సు కోసము ఈ దానాలు ఇచ్చుకోవాలి. అయితే ఈ మాసంలో ఇచ్చే దానాలు ఆవగింజ అయితే కనుక
గుమ్మడికాయ అంత ఫలితం వస్తుంది మనకి. అంత విశేషమైన మాసం అన్నమాట ఇది. అయితే ఏ దానాలు ఇవ్వాలి అంటే కనుక అన్నదానము, వస్త్రదానము, గోదానము, శక్తిని బట్టి భూదానము, ఇలాగ సువర్ణ దానము, వెండి దానము ఇలాగా ఇచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ గోదానము అనగా స్తోమత లేని వాళ్ళు కూడా ఉంటారుగా, అటువంటప్పుడు చిన్న వెండి విగ్రహం, దూడ ఆవు ఉన్నటువంటి విగ్రహాన్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే గోదానము చేసినటువంటి ఫలితం వస్తుంది. మరి భూదానం చేసినటువంటి ఫలితం ఎలా రావాలి? భూమి దానం ఇవ్వలేము, దానం ఇవ్వాలన్న సంకల్పం అయితే ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేయాలంటే భూవరాహస్వామి వారి యొక్క, అంటే లక్ష్మీదేవి సమేత భూవరాహస్వామి వారి యొక్క చిత్రపటాన్ని కానీ లేదా ప్రతిమని కానీ దానంగా ఇచ్చినా కానీ తత్సమానమైనటువంటి ఫలితం వస్తుంది. పూజించినా కానీ భూమి కొనుక్కునే అవకాశం కనబడుతుంది. ఇవి దానాల యొక్క ప్రత్యేకత ఈ మాసంలో. ఓకే. సో అలాగే పెళ్ళి కాని వాళ్ళు ఎలాంటి దానాలు చేస్తే మంచిది? పెళ్లి కాని వాళ్ళు ఇవ్వవలసిన దానాలు సౌందర్య సాధనాల దానంగా ఇవ్వాలి. సౌందర్య సాధనాలు అద్దము, కాటుక, స్త్రీలు అద్దము, కాటుక, దువ్వెన్న ఇలాంటివన్నీ ముత్తైదువులకు దానంగా ఇచ్చుకోవాలి. మరి పురుషులు ఏమి దానంగా ఇవ్వాలి అంటే పెళ్లి కాని అబ్బాయిలు ఏం దానంగా ఇవ్వాలి అంటే కనుక ధనము ఇవ్వచ్చు, వస్త్రము ఇవ్వచ్చు, లేదు అంటే కనుక ముత్తైదువులకు వీళ్ళ పేరిట వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ సంబంధీకులు కానీ సువాసినీలకు వస్త్రదానం చేసుకున్నా కానీ చక్కని ఫలితాలు వస్తాయి. ఓకే. సో అలాగే మనకి ఈ సంవత్సరం మేజర్గా అందరూ డౌట్ పడేది ఏంటంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వస్తుంది అనేది. అవును. సో అది క్లియర్ చేయండి మీరు. తప్పకుండా. అంటే ఇక్కడ మీరన్నట్టుగా చాలా సందిగ్ధంగానే ఉన్నది. మనకి పౌర్ణమి 28వ తారీఖు వచ్చింది ఆగస్టు నెలలో. కానీ మనకి పౌర్ణమికి ముందు మనము వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది మనకి సంప్రదాయంగా వచ్చింది, ఆచారంగా వచ్చింది. అయితే ఇక్కడ మనకి కొన్ని క్యాలెండర్స్లో 21వ తారీఖుగా మనకి చెప్పబడింది వరలక్ష్మి వ్రతము 21వ తారీఖు చేసుకోవాలి అని వచ్చింది. అయితే కొంతమంది కొన్ని ప్రాంతాల వారు 28ని కూడా మనం వరలక్ష్మి వ్రతంగా చేసుకోవచ్చు. ఇక్కడ చేయడం అవకాశం లేని వాళ్ళు, చేయడం కుదరని ప్రయాణాల రీత్యా కావచ్చు, ఇంకేదైనా అనివార్య కారణాల వల్ల చెయ్యలేకపోతే 28న మనము వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సమయాలు కూడా మనకి ప్రస్తావించడం జరిగింది పంచాంగం ప్రకారము. ఎలా అంటే మనము హైదరాబాదు ప్రాతిపదికగా తీసుకున్నట్టయితే కొన్ని సమయాలు ఉన్నాయి. లేదు అంటే మన విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఎట్లా ఉంటుంది అంటే వారి అక్కడ ఉన్న పంచాంగాన్ని బట్టి కొంచెం టైం అడ్జస్ట్మెంట్స్ అనేది మనకు ఉంటుంది కదా, మన సమయము వాళ్ళ సమయం వేరేగా ఉంటుంది. కాబట్టి అక్కడ సమయాన్ని వీళ్ళు తీసుకోండి, అది వీలైతే రాసుకునే ప్రయత్నం చేయండి. నేను ఒక్కొక్కటి నిదానంగా చెప్తాను. అయితే మనకి ఇక్కడ ఉదయము 6:02 నుంచి 7:26 వరకు సింహలగ్నం వచ్చింది. ఈ సింహలగ్నంలో కుదిరినప్పుడు కనుక కలశ స్థాపన, మనం ఇల్లు వాకిళ్ళని బాగు చేసుకుని పూజకి ఉపక్రమించే సమయం ఇది. సరే ఆ టైం మిస్ అయ్యింది అని అనుకున్నప్పుడు మధ్యాహ్నం 11:41 నుంచి 1:55 వరకు వృశ్చిక లగ్నం వచ్చింది. ఆ సమయంలోనైనా చేసుకోవచ్చు. అయితే మళ్ళా మన ప్రేక్షకులకు ఒక సందేహం వస్తుంది. ఏమిటది అంటే, అరే మధ్యాహ్నం పూట మనం పూజలు చెయ్యం కదా, మరి ఎట్లా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి పండగలు వచ్చినా, ఇలాంటి మాసాలలో వ్రతాలు, నోములు అటువంటి వాటికి ఇది మనకి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. చేసినా తప్పైతే ఏమీ లేదు. శాస్త్రమే మనకి చెప్పింది కాబట్టి తప్పలేదు. అదే నిత్యకృత్య దీపారాధన సమయం ఎప్పుడైతేనో ఆ సమయంలో మాత్రం మధ్యాహ్నం పూట మన దీపారాధన చెయ్యం. 10 లోపు అంటే 10 అనేది అది ఇంకా తప్పని సమయం. బ్రహ్మముహూర్తంలో కానీ లేదా 7 లోపల కానీ మనం దీపారాధన చేసుకుంటాం. అది నిత్యకృత్యంలో. కానీ పండగలప్పుడు ఇది మనం పాటించవచ్చు, లగ్నాన్ని ప్రాతిపదికగా తీసుకుని. అయితే మరి మధ్యాహ్నం కూడా మనకి దాటిపోయింది సమయము అని అనుకున్నప్పుడు సాయంత్రము 5:52 నుంచి 7:30 వరకు కుంభలగ్నంలో కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనము ప్రారంభం చేసుకోవచ్చు. అయితే అప్పుడు కూడా కుదరలేని పక్షాలు కొన్ని అవకాశం కొంతమంది ఇళ్లలో ఉండొచ్చు. అయితే శాస్త్రం మనకి అన్ని సులువులు ఇచ్చింది. ఎలా అంటే ఇక్కడ భక్తి ప్రధానము. సమయం అనేది మన శుభానికి పెట్టుకుంటాము. అయితే రాత్రి సమయంలో 10:51 నుంచి 12:51 వరకు వృషభ లగ్నం అయ్యిందనమాట.
మరి ఇంకా సందేహం రావచ్చు, మరి ఈ సమయంలో మనకి పౌర్ణమి ఘడియలు వెళ్ళిపోతే ఏం చెయ్యాలి? వాళ్ళ సందేహాలు కూడా నేనే చెప్పేస్తాను. ఏం చెయ్యాలి అంటే కనుక సాధ్యమైనంత వరకు ఇంతవరకు రాకండి. అంటే మనకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి లాస్ట్లో చూసుకుందామనే ప్రయత్నం చేయకండి. పౌర్ణమి ఘడియలు ఎంతవరకు ఉన్నాయో చూసుకొని ఈ మొదటి 2 ఉపయోగించుకునే ప్రయత్నం చేసినట్టయితే మనకి మంచిగా జరిగే అవకాశం ఉంటుంది. అయితే కానీ స్థిర లగ్నంలో చెయ్యడం అనేదే వరలక్ష్మి పూజ అనేది శ్రేష్టంగా చెప్పబడింది. అయితే మరి ఆ స్థిర సమయం ఏమిటి అనే సందేహం కూడా రావచ్చు. ఏది మనం ప్రాతిపదికగా తీసుకోవాలి అంటే కనుక ఉదయం 6:02 నుంచి 7:26 లోపల మనం ప్రారంభం చేసేస్తే అయ్యే పూజ సమయాన్ని మనం లెక్కలో పెట్టుకోము. మొదలు పెట్టిందే మనకి లెక్కలోకి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో ప్రారంభించండి. లేదు మనకు ఆ సమయం కూడా కుదరలేదు అని అన్నప్పుడు ఇంకా సాయంత్రం ప్రదోష కాలంలో 5:52 మొదలు పెట్టండి. ఇంకా తర్వాత ఎప్పుడు పూజ అవుతుందా అనేది ఆ తర్వాత సంగతి. ఎంతసేపు అయినా మనకి దోషం అనేది లేదనమాట. ఇవి సమయాలు. ఇదే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇది ప్రాతిపదికగా తీసుకుని మీ సమయాలు అడ్జస్ట్ చేసుకుని ఆ సమయంలో చేసుకున్నట్టయితే కనుక సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. అయితే ఇక్కడ సంకల్పం చేసే దగ్గర కొంచెం తేడా రావచ్చు. ఎలా సంకల్పం చెయ్యాలి? మరి మనం మొదలుపెట్టేది 6 గంటలకు ఉంటుంది కదా, మరి సంకల్పం చేసేటప్పటికి సమయం వెళ్ళిపోతూ ఉంటుంది కదా, మరి నైవేద్యాలు ఎలా పెట్టుకోవాలి? అన్నిటికీ మనకి సందేహాలే. ఈ దేహమే సందేహం కాబట్టి దానికి కూడా మనకి నివారణ ఉంది. ఏంటంటే ముందు కలశాన్ని, అంటే ఇల్లు వాకిళ్ళన్నీ బాగు చేసేసుకుంటాము, పూజా గది బాగు చేసుకుంటాము, అవన్నీ ప్రతిదీ చెప్పేదే, ప్రతి ఒక్కళ్ళు చెప్పేదే, అవన్నీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ముఖ్యమైన విషయం మాత్రం తెలుసుకుని ఆ 6 గంటల సమయానికి మొదలు పెట్టుకుని సంకల్పం చెప్పేసుకుని, సంకల్పం అంటే ఏం చెప్పుకోవాలి? నాకు డబ్బులు ఇచ్చేసాయి, నాకు ఆస్తిపాస్తులు ఇచ్చేసాయి, ఆ కోట్లు ఇచ్చేసాయి, అట్లా సంకల్పం కాదు. నేను, నా కుటుంబము, నా పరిసరాలు, నా దేశము, ఇట్లాగా మన సంకల్పం అంటే సత్సంకల్పం చేసుకుని ప్రారంభించుకుంటే, పోనీ దేశం దాకా వెళ్ళొద్దు, నేను నా కుటుంబము బాగుండాలి అని ఆ తల్లిని సంకల్పం చేసుకుని కనుక పూజ స్టార్ట్ చేసినట్టయితే ఎప్పుడు మీరు మొత్తం అంతా అయ్యే వరకు ఎంత టైం అయినా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. ఓకే. సో అలాగే ముఖ్యంగా అందరికీ డౌట్ ఉండేది ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతంకి కలశం ఎలా పెట్టాలి, పెట్టాలా వద్దా అనేది కూడా డౌట్ ఉంటుంది. అవును. అయితే కలశము అనేదానికి మీ యొక్క ఆచారము, మీ యొక్క అత్తవారి యొక్క సంప్రదాయాన్ని బట్టి కలశ స్థాపన అనేది చేసుకోవాలి. అయితే మీకు కలశము కొంతమందికి కలశం పెట్టే అలవాటు లేదా సంప్రదాయము లేదా ఆచారము ఉందనుకుందాము. అయితే కలశం పెట్టే సమయం మాత్రము ఇందాక నేను చెప్పిన సమయమే. ఆ సమయంలో కలశం పెట్టుకోవాలి. అయితే కలశం ఎలా పెట్టాలి అనేది కూడా సందేహం రావచ్చు. అయితే కొత్తగా కొంతమంది చిన్నపిల్లలు పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటారు, అత్తమామలు దూరంగా ఉంటారు, చెప్పేందుకు అవకాశం ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఈ సమయంలో బ్రహ్మముహూర్త సమయంలో లేచేసి కలశాన్ని ముందు పూజా గదిని, అంటే ఇల్లు వకలన్నీ బాగు చేసుకున్న తర్వాత పూజా మండపంలో శుభ్రంగా పసుపుతో కానీ లేదా గోమయంతో కానీ, అది లేదు అని అనుకున్నప్పుడు శుభ్రమైన నీళ్లు, తులసి దళం వేసినటువంటి నీళ్లు, పసుపు వేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అక్కడ వెండి చెంబు కానీ, స్తోమతను బట్టి వెండి చెంబు లేదా రాగి చెంబు, ఇత్తడి చెంబు, స్తోమత కలిగిన వాళ్ళు బంగారం చెంబు కలశంగా తీసుకుని దానికి ముందు పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి, కొంతమందికి దారంతో ఇది చేస్తారు, ఒక గడుల్లాగా కడతారు, ముడులు కడతారు, పసుపు కొమ్ము పెట్టి బంధన చేస్తారు దాన్ని. అలా ఆచారం ఉంటే అలా చేసుకోవచ్చు. మాకు అలా ఆచారం లేదు, మాకు తెలియదు అని అనుకున్నప్పుడు ఆ చెంబుకి కొత్త చెంబు, పాత చెంబు సొట్టలు పడిపోయింది కాకుండా కొత్త చెంబు తీసుకొని ఈ ప్రాతిపదిక మీద అందులో ముందు స్వచ్ఛమైన నీరు వేసి పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పువ్వులు, నాణెము, దర్భలు, ఈ వస్తువులు అందులో వేసి ఆకులు పైన, చెంబు పైన ఆకులు అమరుస్తాం కదా, 5 ఆకులు, మామిడాకులు కానీ లేదా తమలపాకులు కానీ చేయాలి. అంటే కాడ లోపలికి ఉండి ఆకులు పైకి వచ్చేలాగా అలంకరణ చేసుకుంటారు. తరువాత దానిలో
కొబ్బరికాయ పెడతారు, లేదంటే అమ్మవారి ప్రతిమను కూడా పెడతారు. అమ్మవారి ప్రతిమ కుదరలేదు అని అనుకున్నప్పుడు కొబ్బరికాయని అలంకారం చేస్తారు. కళ్ళు, ముక్కు, చెవులు సాక్షాత్తు అమ్మవారు వచ్చినట్టుగా పెట్టి, పైన అంటే కిందకేమో కొబ్బరికాయ పెట్టి పైన పీచులా ఉంటుంది కదా, దానికి రవికిల గుడ్డ చేసి సాక్షాత్తు ఆ తల్లే వచ్చిందా అన్నట్టుగా అలంకరణ చేస్తారు. చేసి నగలు వేస్తారు. కొంతమంది చెవులకి కమ్మలు, ముక్కులకి కమ్మలు, అట్లా ముక్కులకి పుడకలు ఇట్లాగా పెట్టి అమ్మవారిని అలంకరణ చేస్తారు. అది మేము చెయ్యలేకపోయామన్న బాధ కూడా అక్కర్లేదు. చక్కగా పసుపు రాసి కుంకుమతో కనుక బొట్లు పెట్టుకున్న ఆ తల్లి ఆహ్వానించవచ్చు. ఇక్కడ భేషజాలు కాదు, భక్తి, నమ్మకము, శ్రద్ధ ఇవి ప్రధానంగా చూస్తుంది ఆ తల్లి. అయితే అలంకరణ అయిపోయిన తర్వాత మరి ఆ కలశానికి ముందు ఎవరిని పెట్టాలి, ఎలా ఏ దేవతల్ని పెట్టాలి అంటే కనుక ఆ కలశాన్ని శుభ్రమైన వస్త్రంలో పసుపు రంగు లేదా ఎరుపు రంగు లేదా బంగారు వర్ణం రంగు కలిగినటువంటి బట్ట మీద ఈ కలశ స్థాపన చేస్తారు. కలశ స్థాపన చేసే ముందు, అమ్మవారిని ఆహ్వానించే ముందు పసుపు వినాయకుడిని తయారు చేసుకొని అప్పుడు ఆ బట్ట మీద అక్షంతలు కానీ లేదా బియ్యాన్ని కానీ వేసి ఆ కలశాన్ని దాని మీద స్థాపన చేస్తారు. స్థాపన చేసిన తర్వాత ఇక పూజ అనేది మొదలు పెడతారు. సంకల్పం చేసుకుంటారు. ప్రథమంగా పసుపు వినాయకుడిని పూజ చేసిన తర్వాత ఆ ఘంటానాదంతో ఆ తల్లిని ఆ కలశంలోకి ఆహ్వానం చేస్తారు. చేసిన తర్వాత ఇక మన పూజా కార్యక్రమాలన్నీ చేస్తారు. తర్వాత నైవేద్యము. ఈ నైవేద్యంలోకి వారి వారి కుటుంబ ఆచార ప్రకారం కానీ, లేదు వాళ్ళ సంప్రదాయ ప్రకారం కానీ, లేదా అంటే వారి శక్తి ప్రకారంగా కానీ ఏదైనా నైవేద్యం పెట్టుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైనవి బూర్లు, పాయసము, పెరుగన్నము, లేదు అంటే గుడము అంటే బెల్లము, ఇంకా అంటే ఈ ఒక్కొక్కటి వారి వారి స్తోమతను బట్టి. పులిహార చాలా శ్రేష్టము. ఇవి శక్తి ఉంటే చేసుకోండి, మీ శక్తిని బట్టి పులిహారను నైవేద్యం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి చెప్పాలి, కఠినంగా చెప్పాలి, వాస్తవంగా చెప్పాలి. ఏం చేస్తుంటారంటే ఇంట్లో బద్ధకం వచ్చి చాలామంది ఆర్డర్లు పెట్టేసి బయట నుంచి తెచ్చి పెడుతున్నారు. ఇది మాత్రము ప్రసాదంగాను నివేదనగాను పరిగణించబడదు. ఆర్భాటం కోసమైతే అట్టపెట్టెల్లో తీసేసి పైనుంచి చూపించేసి ఒక ఫోటో తీసేసి లేదా వీడియోలు తీసేసి చూపించుకోవడానికి పనికొస్తుంది, కానీ అమ్మవారి నివేదనకి ఇవి అర్హము కాదు. అది నివేదన పెట్టినా కానీ మనకి చెడు అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఆ తల్లి అయితే స్వీకరించదు. ప్రసాదము, నైవేద్యము అంటే శుచిగా శుభ్రంగా మన మనసుతో చేసేటటువంటి పదార్థాన్ని మనము నివేదిస్తాము. మరి బయట నుంచి ఆర్డర్లు పెట్టినవి వాళ్ళకి అంత భక్తి ఎందుకుంటుంది? ఎలా చేస్తారో తెలియదు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో, మిగతా అప్పుడు మీ ఇష్టం ఎట్లా పెట్టుకున్నా, ఈ శ్రావణ మాసంలో మీ స్వయంగా ఏదైతే చెయ్యగలరో దాన్ని మాత్రమే ప్రసాదంగా పెట్టండి అనేది ఇక్కడ గట్టిగా చెప్పడం జరుగుతుంది. ఆర్డర్లు పెట్టకండి. అయితే ప్రసాదాల ప్రక్రియ అయిపోయింది. తర్వాత తోరాలు, వాయనాల దగ్గరికి వద్దాం. ఇక్కడ 9 తోరాలు వేస్తారు. 9 దారం పేని దానికి పసుపు రాసి 9 ముడులు వేస్తారు. వేసి తమలపాకులైనా లేదు అంటే కనుక పువ్వులైనా దానికి పెడతారు, అలంకరణ చేస్తారు. దాన్ని ఏం చేస్తారంటే అమ్మవారి పూజలో పెట్టుకునే సామాగ్రిలోనే దాన్ని కూడా అక్కడ పెట్టి పసుపు కుంకుమతో మనము పూజ చేసుకుంటాము. ఆ తోరాలకి పూజ అయిన తర్వాత పక్కనే మనం వాయనాలు ఇచ్చే ఇది అలవాటు ఉంటే, లేదా వాయనాలు ఇవ్వడం మాకు లేదు అని అనుకున్న వాళ్ళు, లేదా ఉద్యాపన అయిపోయిన వాళ్ళు ఇంకా ఆ శనగల జోలికి వెళ్ళక్కర్లేదు, వాయనాల జోలికి వెళ్ళక్కర్లేదు. లేదు కొత్తగా మేము చేసుకుంటున్నాము, మాకు ఇంకా కొనసాగుతోంది అని అనుకున్నప్పుడు ఒక బుట్టలో అమ్మవారి వాయనం అనేది పెట్టి మీరు ఎంతమందికి ఇవ్వదలుచుకున్నారో అన్ని వాయనాలు కూడా పక్కన ఏర్పాటు చేసుకుని అమ్మవారి వాయనంలో ఈ తోరాలన్నీ పెట్టి పూజ చేస్తారు. అది అమ్మవారి కోసం అన్నట్టు. ఒక తోరము అమ్మవారికి కూడా మనము ప్రత్యేకంగా కట్టుకుంటామన్నమాట. తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత వాయనాలు ఇచ్చేటప్పుడు ఇక్కడ కొంచెం గమనించాలి. చాలా చోట్ల నేను చూస్తున్నాను అసలు సిసలైన పినాసితనం ఇక్కడే వస్తుంది. మనము 5 గుప్పెళ్ళు శనగలు ఇవ్వాలి. గుప్పెళ్ళు అంటే ఏంటంటే గుప్పెటి నిండా ఉండాలి, అంటే మన చెయ్యి నిండా ఆ శనగలు పట్టాలి కదా. కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే పైపైనే పట్టుకుంటారు. అసలు గుప్పెట్లోనే గట్టిగా తీస్తే 10-15 కూడా రావు. అందులోనూ కూడా చాలామంది అంటే ఇది వాస్తవం, నేను చూశాను.
ఇక్కడ చెప్పవలసిన ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక నుంచి ఆ తప్పులు చేయొద్దు. గుప్పెడి నిండా తీయండి, తీసి 5 గుప్పెళ్ళు ఒక బుట్టలో వేయండి. ప్లాస్టిక్ దాంట్లో వేయద్దు, ఇనప దాంట్లో పెట్టద్దు. మన ఇనప ప్లేట్లు ఉంటాయి కదా, అంటే స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదా, స్టీల్ ప్లేట్లో పెట్టద్దు. స్టీలు శని భగవానుడికి ప్రతీక. అయితే రాగి పళ్ళెంలో పెట్టండి, లేదు ఇత్తడి పళ్ళెంలో పెట్టండి. ఇంకా శక్తి ఉన్న తల్లులు వెండి ప్లేట్లో పెట్టండి. అంతే తప్ప స్టీలు ప్లాస్టిక్లు ఈ సమయంలో వాడకండి. లేదు అంటే మనకి చక్కగా వెదురు బుట్టలు అమ్ముతున్నారు కదా, ఆ వెదురు బుట్టల్లో ఈ వాయినాలు పెట్టండి. పెట్టేసిన తర్వాత దాని మీద వక్క, ఆకు అవన్నీ పెట్టి సంపూర్ణంగా ఉండేలాగా వాయనాలు ఎంతమందికి ఇస్తారో అన్ని వాయనాలు అమ్మవారి దగ్గర పెట్టండి. ఇక వాయన ప్రక్రియ అయిపోయిందనమాట. ఇలాగా పూర్తిగా చేసుకుని అయిపోయిన తర్వాత దక్షిణ హస్తానికి మన కుడి చేతికి ఆ రక్షాబంధనం అంటే అదేంటంటే తోరము కట్టుకుని చేసినట్టయితే ఇంకా సంపూర్ణమైన ఆ తల్లిని షోడశోపచార పూజలతో ఆ పూజ చేసుకున్న సంపూర్ణమైన ఫలితం వస్తుంది. ఓకే. సో ఈ శ్రావణ మాసంలో మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇది పాటించకపోతే మనం చేసిన పూజ వృధా అని అనుకునే నియమాలు ఏమైనా ఉన్నాయమ్మా? తప్పకుండా. అంటే శ్రావణ మాసమే కాదురా, ఎప్పుడు మనము పూజ చేసుకున్నా ఏ శుభ సమయమైనా సరే కొన్ని మాసాలకు కొన్ని రోజులకు వ్రతాలు చేసినా, లేదా సోమవారాలు, మంగళవారాలు, గురువారాలు, శుక్రవారాలు, ఈ సమయాలలో, ఈ తేదీలలో, ఈ వారాలలో మనకి కొన్ని నియమాలు ఉంటాయి. ఏంటంటే అందులోనూ ఎవరైతే పూజ చేస్తున్నారో ఆ ఇంట్లో వారికి కూడా కొన్ని నియమ నిబంధనలు అయితే ఉన్నాయి. మాంసాహారం తినడము, అసత్యము ఆడడము, ఆ ఒక్కరోజు మానేద్దాం, అబద్ధం ఆడడం, అసత్యం ఆడడము, లేదా అంటే అగ్రెసివ్ నేచర్ కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఇలాంటి ఆహార పదార్థాలను పక్కన ఆ ఒక్కరోజు పెట్టేసి సాత్విక ఆహారం తింటూ మంచి అంటే ఎవరైతే కంకణం కట్టుకుని దంపతులు పూజ చేశారో ఆ రోజు భూశయనము అనగా భూమి మీద అంటే చాప వేసుకునో లేదో ఆచ్ఛాదన వేసుకునో భూమి మీద కనుక పడుకున్నట్టయితే కనుక మొత్తం ఈరోజు చేసిన ఫలితం అంతా చక్కగా దంపతులకి చేరుతుంది. పగలల్లా సాయంత్రం అంతా లేదా పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా పరుపెక్కేసిస్తే అట్లాగా శయనిస్తే కనుక అది మొత్తం మన చేత్తో మనమే తీసినట్టు అవుతుంది. కాబట్టి ఈ వ్రతం చేసిన రోజు లేదంటే ఈ పూజలు చేసిన ప్రత్యేకమైన దినాలలో భూశయనం అనేది శ్రేష్టమైనదనమాట. తర్వాత దంపతులు ఈ వ్రతం చేసిన తర్వాత లేదా ఈ పూజలు చేసిన తర్వాత కలయిక అనేది పెట్టుకోకుండా ఉండడం మంచిది. కోపము, తాపాలు, తిట్టుకోవడము ఇలాంటి పనులకు దూరంగా ఉండడమే నియమాలన్నమాట. ఓకే. సో అలాగే ఈ శ్రావణ మాసంలో కామాక్షి దీపం అనేది వెలిగిస్తే ఎంత శ్రేష్టం అనేది చెప్పండి. చాలా చక్కని ప్రశ్న ఇది. అయితే మామూలు దీపాలకి కామాక్షి దీపాలకి తేడా ఏమిటి, మిగతా కుందులకి ఈ కుందులకి తేడా ఏమిటి అంటే, కామాక్షి అన్న పదంలోనే కామము అంటే ఇప్పుడు చెలరేగుతున్న పదం కాదది. కామము అంటే కోరికలు, ఈప్సితాలు, వాంఛలు. ఇప్పుడు మనకి ఏదైనా కోరిక ఉన్నది, ఏ కోరికలు? నలుగురికి మంచి జరిగేది, కుటుంబానికి మంచి జరిగే కోరికలను నెరవేర్చే తల్లి కామాక్షి అమ్మవారు. అయితే ఈ శ్రావణ మాసంలో అంటే స్తోమత ఉన్నవాళ్ళు కొనుక్కుని పెట్టచ్చు, స్తోమత లేదు అని అనుకున్న వాళ్ళు మామూలు మట్టి ప్రమిదను కూడా కామాక్షి అమ్మవారి తాలూకా కామాక్షి దీపం అని కూడా భావన చేసి పెట్టుకోవచ్చు. అంతేగాని స్తోమత లేని వారు ఇక్కడ ఎలాగైనా సరే పెట్టమన్నారు, కామాక్షి అమ్మవారి దీపాలలో పెట్టమన్నారు అనుకుని వెళ్ళి అప్పుల పాలు తిప్పల పాలు కాకుండా ఇలాగా ప్రత్యామ్నాయంగా చేయొచ్చు. అయితే కామాక్షి దీపాలలో కుందులలో కనుక మనం దీపాలు వెలిగించినట్టయితే ఒకరోజు వెలిగించినప్పుడు మళ్ళా దాన్ని శుభ్రం చేసి మరుసటి రోజు అంటే మరుసటి వారానికి వెలిగించుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామంది కలశంలో కూడా ఒక తప్పు చేస్తుంటారు, అది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. కలశము ఒక వారానికి పెట్టి మళ్ళా దాన్ని ఏం చేస్తారంటే మరుసటి వారానికి కూడా కంటిన్యూగా అదే కలశాన్ని ఉంచేస్తారు. అయిపోగానే ఆ రోజు పూజ అయిపోగానే దాన్ని ఉద్యాపన చెప్పేసి కదిపేయాలి. కదిపేసి దాన్ని తీసేసి ఆ నీళ్లను
ఏదైనా మొక్కల్లో వేసేసి ఆ కొబ్బరికాయని చాలామంది పగలు కొట్టుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళే తినేస్తారు. అది చాలా దోషమైనది. మన అమ్మవారి రూపం కదా, మొహం కదా పెట్టుకుని ఆ తల్లిని భావన చేసి పెట్టిన కొబ్బరికాయని మొత్తం అన్నీ తీసేసి చెవులు ముక్కులు ఆభరణాలన్నీ తీసేసి కొబ్బరికాయ కొట్టుకుని తినేస్తే దాని అర్థం ఏమై ఉంటుంది? అది ఎంత దోషభూయిష్టమైనది. కాబట్టి అటువంటి తప్పు గతంలో చేశారు అంటే సరే, ఇక నుంచైనా అటువంటి తప్పు చేయకుండా ఆ కొబ్బరికాయని పారే నీళ్లల్లో వదిలివేయండి, లేదు దేవాలయంలో ఇచ్చివేయండి. అంతే తప్ప పగలకొట్టుకుని కుటుంబం మొత్తం చక్కగా తినే ప్రయత్నం అయితే చేయకండి. అది చాలా దోషం. అది కలశం ఎప్పటికప్పుడు ఏ వారానికి ఆ వారం పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఒక కలశాన్ని మళ్ళా నెక్స్ట్ వారానికి అదే కంటిన్యూగా అదే స్థలంలో ఉంచే ప్రయత్నం చేయకూడదు. అక్కడికి ఆ వారానికి ఆ ప్రక్రియ అయిపోయింది. మళ్ళా కొత్తగా మళ్ళా కలశ స్థాపన చేసుకోవాలి, మళ్ళా కోరికలు కోరుకోవాలి. ఇలాగా ఎప్పటికప్పుడు కొత్తగానే చేయాలి తప్ప ఒకే కలశాన్ని ప్రతిసారి వాడద్దు. ఇంకా కామాక్షి కుందుల దగ్గరికి వచ్చినప్పుడు దానిలో పెట్టినట్టయితే పెట్టేటప్పుడు 2 జోడు కుందులు తీసుకోవాలి. జోడు కుందులు తీసుకొని ఒక ఒత్తి వెయ్యొద్దు, దానికి ఇచ్చే కోణం ఒకటే ఉంటుంది. కానీ 3 పెట్టుకోండి, వీలైతే 5 పెట్టండి. అంటే కామాక్షి కుంది ఉండేట చూసారా మీరు ఎట్లా ఉంటుందో, ఎదురుకుండా ఒకటే కోణం కనబడుతుంది. కానీ ఒకటే కోణం ఉంది కదా అని ఒక కోణంలోనే ఒక శిఖతో దీపం పెట్టద్దు. సైడ్లు 3 వచ్చేటట్టుగా పెట్టుకోండి, లేదా వీలైతే 5 పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగా ఇరువైపులా పెట్టుకుని అమ్మవారికి పూజ చేసినట్టయితే ఏ వాంఛితంతో ఏ కోరికతో ఈ అమ్మవారిని ఈ దీపాల కుందుల్లో వెలిగించి పూజ చేస్తున్నారో అది తీరే అవకాశం కనబడుతుంది. ఇది కామాక్షి అమ్మవారి కుందులకు ప్రత్యేకత అనమాట. దీంతో పాటు దీపాలు పెట్టేశాము మా పని అయిపోయింది అన్నట్టుగా కాకుండా ప్రత్యేకంగా అమ్మవారి స్తోత్ర పారాయణ 108 నామాలు చదివి దీపం వెలిగించుకున్నట్టయితే ప్రత్యేకంగా కామాక్షి అమ్మవారి నామాలు దొరుకుతాయి. అది పెట్టి పూజ చేసుకుని ఆ తల్లికి కనుక చేసినట్టయితే తప్పకుండా ఈ కుందులకు ఈ కామాక్షి దీపాలకు విశేషమైన ఫలితం ఉంటుంది. కొనలేని వారు బాధపడాల్సిన పని లేదు. మట్టి ప్రమిదలో ఇంకేదైనా ప్రమిద దేంట్లోనైనా సరే అది భావన చేసి మీరు చేసుకున్నా కానీ తత్సమానమైన ఫలితం వస్తుంది. జంటగా ఏదైనా సరే 2 పెట్టాలి, ఒక కాకుండా 3, 5 పెట్టుకున్నా తత్సమానమైన ఫలితం వస్తుంది. సో అలాగే మ్యామ్ ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువైపోయి అంటే వ్రతం చాలా అంగరంగ వైభవంగా చెయ్యాలేమో అనే భ్రమలోనే ఉంటున్నారు అందరూ. అవును. సో సింపుల్ గా మన పాత రోజుల్లో చేసుకునేటట్టు ఎలా చేసుకోవాలనేది మీ మాటల్లో ఒకసారి చెప్పండి. తప్పకుండా. ఇవి సింపుల్గా కాదు, ఇది అసలైన ఆధ్యాత్మిక పరంగా చేసుకునేది. ఇది ఇప్పుడు ఇవాళ రేపు మీరన్నట్టు సోషల్ మీడియాలో మా ఇంట్లో అమ్మవారు మీ ఇంట్లో అమ్మవారు అంటూ అక్కడ 4 రకాల హంగామా చేసేసి ఆ తల్లిని ఉక్కిరిబిక్కిరి ఆడకుండా దండలతోనూ ప్లాస్టిక్ దండలతోనూ ఇంకా ఒక రకమైన హడావుడి కాదు అలా చేసేసి అందరికీ చూపిస్తూ సోషల్ మీడియాలో పెట్టి లైకుల కోసమో సబ్స్క్రైబర్ల కోసమో ఇంకా వాళ్ళ యాతన ఇంత అంత అని చెప్పడానికి లేదు. అలా చేయడం వల్ల మీరు ఏమి ఆశిస్తున్నారు అక్కడే మనకి తెలిసిపోతుంది. మీరు మీ యొక్క పూజాక్రమాన్ని బయట వాళ్ళకి చూపించడం వల్ల మీ కోరిక స్ప్రెడ్ అయిపోయింది. మీకు మరి కోరిక తీరే అవకాశం ఏది? పూజ యొక్క ఫలితం ఏది? ఏదైనా గుప్తంగా ఉంటేనే ఫలితం ఉంటుంది. సోషల్ మీడియా కోసం చేస్తున్నారా? ఫస్ట్ మనం పూజ చేసేటప్పుడే మనం అనుకోవాలి, మనం చేసేది సోషల్ మీడియా కోసమా లేదా మన కోసమా అనుకుని చెయ్యండి. మీకోసము అని అంటే కనుక ఇవేమీ వద్దు, మీరు ఆ తల్లి మీ కుటుంబ సభ్యులు మాత్రమే అక్కడ కూర్చోండి. లేదు నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు సోషల్ మీడియాలోనే కావాలి అని అనుకున్నప్పుడు మీ ఇష్టం వచ్చిన హంగామా చేయండి. తరువాత ఈ హంగామా చేసేటప్పుడు కూడా వస్త్రధారణ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. చాలా దరిద్రమైన వస్త్రధారణ వేసుకుంటున్నారమ్మా. మీరు పూజ చేస్తున్నారా లేదంటే ఇంకేదైనా చేస్తున్నారా? ఎందుకు అవాచకం మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. మీరు ఎవరి కోసం పూజ చేస్తున్నారు? ఎలాంటి లైకుల కోసం పూజ చేస్తున్నారు? ఎవరిని ప్రవోక్ చేయడం కోసం పూజ చేస్తున్నారు? ఎవరి యొక్క దృష్టిని ఆకర్షించడం కోసం పూజ చేస్తున్నారు? భార్యాభర్తల కోసం ఈ పూజ పెట్టబడింది. మరి భర్త కాని వాళ్ళతో స్నేహితులతోనూ ఇంకేదైనా వాళ్ళతో పూజ చేస్తున్నారు అంటే అది ఎంత అసభ్యకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చేయండి. తర్వాత వస్త్రధారణ కూడా చీరలు కాకుండా స్లీవ్లెస్ జాకెట్లు లేదా సగం సగం కనబడేటటువంటి పల్చటి ఉల్లి పొర లాంటి చీరలు. అంటే ఆ తల్లి మిమ్మల్ని చూడాలా లేదా ఎవరు చూడాలి మిమ్మల్ని? మీరు పూజ చేసే ఆంతర్యంలోనే
మీ తాలూకా ప్రదర్శనలోనే కనబడుతోంది కదా. పూజ అనేది చాలా చక్కగా సంప్రదాయబద్ధంగా జరగాలి. పూర్వం ఇలాంటి వెర్రివేషాలు లేవు. ఈ సోషల్ మీడియాలు, ఇష్టాలు ఆష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి పిచ్చి ప్రవోక్ అవుతుంది. సెలబ్రిటీలు చేస్తున్నారు, మేమెందుకు చేయకూడదు, డ్రెస్సులతో చేసేయడము, స్లీవ్లెస్లతో చేసేయటము, అన్నానంటే మళ్ళీ అన్నాననుకుంటారు. మీరు ఏమనుకున్నా నాకు నష్టం లేదు, కానీ ఈ సంవత్సరమైనా చక్కగా పూజ చేసుకోండి. ఆ తల్లి అనుగ్రహం పొందేలాగా పూజ చేసుకోండి. నిండుగా అంటే పూజ చేసేవాళ్ళు అమ్మవారా మనమా అనే భావన కలగాలి. ఆ తల్లిని మీలోకి తీసుకోండి. అంటే మీరు ఎలాగ తయారైతే ఇంట్లో చక్కగా తయారవ్వండి, సర్వాలంకార భూషితాలు అవ్వండి. తర్వాత శుభ్రంగా జడేసుకోండి, నిండుగా పూలు పెట్టుకోండి, కుంకుమ పెట్టుకోండి. మీకున్న అలంకార సామాగ్రిలు అంటే నగలు కానీ అది ఆర్టిఫిషియల్ అవ్వండి, బంగారం అవ్వండి, ఏవైనా శుభ్రంగా పెట్టుకోండి. వడ్డాణం దగ్గర నుంచి మట్టెల దగ్గర నుంచి అన్నీ పెట్టుకోండి. చక్కగా అమ్మవారు మీరు ఎవరు అనేటట్టుగా చక్కగా తయారయ్యి నిండుగా పూజకు కూర్చోండి. అప్పుడు ఆ తల్లి ప్రసన్నమవుతుంది. అంతేగాని ఇలా వెర్రి వేషాల కోసము ఎవరి కోసమో పూజలు చేసి అది పబ్లిసిటీ చేస్తే ఆ వెర్రి చూసి ఇక్కడ కూడా వెర్రి మొదలవుతుంటుంది. వాళ్ళే చేయగలిగింది మనం ఎందుకు చేయకూడదు, ఇది ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. నిండుగా కూర్చుని పూజ చేసింది అట్రాక్ట్ అవ్వదు. ఇలాంటి సగం వస్త్రధారణ వల్ల ఎవరెవరితోనో పూజలు చేయడమే 10 మందికి తెలుస్తోంది. తను చేయడం వల్ల నేను చేస్తే తప్పేముంది, ఆవిడే చేసింది నేను చెయ్యొచ్చు. ఇలాంటి వెర్రివి మానుకుని సంప్రదాయబద్ధంగా చక్కగా చెప్పాలి అంటే కనుక ఆ విధి విధానంగా కూడా చెప్తాను. అప్పులకు వెళ్ళి ఏవేవో వాళ్ళు చేశారు, అందులో ఇది చూపించారు. ఇంకా సోషల్ మీడియాలో తెలిసిందే కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. అంటే చెబుతారు, అది మీరు పాటించగలరా లేదా అనేది మీరు చూసుకోండి. ప్రధానంగా ఉండవలసింది పసుపు, కుంకుమ, అక్షతలు, గంధము, పువ్వులు, పళ్ళు, ఇవి ఉంటే సరిపోతుంది. ఇవి పెట్టుకొని చక్కగా చుట్టూ పెట్టుకొని ఆ తల్లిని మనసారా పూజ చేసుకుని సింపుల్గా పెద్దగా ఆర్భాటాలకు పోవద్దు. అప్పులు చేసి తిప్పలపాలు కాకుండా నిండుగా ఆ తల్లి సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు పెట్టుకొని చక్కగా చదవండి. ఆ తల్లి అనుగ్రహం పొందండి తప్ప అయ్యో వాళ్ళు చేశారు నేను చేయలేకపోయాను. అసలు నేను చెప్పదలుచుకుంటే ఈ శ్రావణ మాసంలో మీరు ఏ చెత్త వీడియోలు చూడకుండా ఉండడమే మంచిది. కాబట్టి అలాంటివి ఏమీ చూడొద్దు. మీరు చేసిన పూజల్ని సోషల్ మీడియాలో పెట్టద్దు. మీరు చేసింది మీరే మీ దగ్గరే ఉంచుకోండి. అంతేగాని నేను చేశాను, ఇది మా ఇంట్లో మీ ఇంట్లో ఇక హడావుడి మొదలవుతుంటుంది. కాబట్టి సెలబ్రిటీలు చేశారు అంటే వాళ్ళకి అంత ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, అదైనా తప్పే. ఉన్నదాన్ని గుప్తంగా ఉంచుకోవాలి తప్ప పబ్లిసిటీ చేయకూడదు. కానీ మనము సంప్రదాయబద్ధంగా ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం చేస్తున్నామన్న గుర్తెరిగి అలా చేసుకుంటే మంచిది అని ఇది చక్కగా చేయవలసింది. ఒక ముత్తైదికైనా వాయనం ఇచ్చుకోండి. ఇక్కడ ఇంకో విషయం ప్రస్తావించాలమ్మా, పసుపు రాసే విధానంలోనూ వాయనం ఇచ్చే విధానంలో కూడా చాలా తప్పులు చేస్తున్నారు నేటి స్త్రీలు. ఆ విషయం కూడా నేను ఇప్పుడు చెప్పేస్తాను. పసుపు రాసేటప్పుడు ఏం చేస్తున్నారంటే కాళ్ళకి పసుపు రాయడానికి వీళ్ళకి చిన్నతనము, వాళ్ళ అందం ఎక్కడ పోతుందో అని కాళ్ళకి పసుపులు రాయించుకోవట్లేదు. గోళ్ళకి రాసేయండి అంటారు. ఈ గోళ్ళకి రాసేస్తే ఏంటది, అది గోళ్ళకి రాయించుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటైపోయింది. పూర్తిగా పసుపు రాయించుకోండి. చక్కగా అమ్మవారి రూపంలాగా మిమ్మల్ని పిలిచింది దేనికోసం, అమ్మవారి భావనతోనే ఇంటికి పిలిచి వాయనం ఇద్దామనుకుంటున్నారు. మీరు వచ్చేటప్పుడు కూడా సంప్రదాయబద్ధమైన వస్త్రధారణలోనే వాయనం తీసుకోవడానికి రండి. రెండవది, పసుపు రాసేటప్పుడు ఈ ఇల్లాలు కూడా ఏం చేస్తుందంటే చేతికి ఎక్కడ అంటిపోతుందో పసుపు అనేసి ఏదైనా గిన్నెల్లో పెట్టేసి పని మనుషుల చేత రాయించడం. కొంతమంది వాళ్ళు కూడా చేతికి పసుపు పూర్తిగా అంటకుండా ఇలా గుల్లిస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి అంటే చేతికి పసుపు అంటితే అది ఏంటది, ఇంకా అంత చక్కగా పసుపు రాయలేనప్పుడు నువ్వు పూజ చేసి వృధా, పూజ చేయొద్దు, పూర్తిగా మానేసే, ఎవరిని ఇంటికి పిలవద్దు. కానీ పసుపు రాసేటప్పుడు ఉన్న మొత్తం పూజంతా ఒకటి ఎత్తు, సువాసినికి పసుపు రాసే దాంట్లోనే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. రాసే విధానం కూడా ఇక్కడ చెప్తాను. ఇక నుంచి అయినా సరే అలా పసుపు రాసే విధానం పెట్టుకోండి. ముందు ఎవరికైతే పసుపు రాస్తున్నారో వారి కుడి పాదాన్ని ముందు చేతికి తీసుకోండి. తీసుకొని కాళ్ళకి పట్టేలు ఉన్న వాళ్ళు ఉంటే మరీ మంచిది, పట్టేలు లేని వాళ్ళు ఉన్నా ఇంకా మరి మనమేం చెప్పడానికి లేదు. అయితే ఆ పట్టీలు ఉంటే కనుక దాన్ని పైకి చేసి చేతిలో పసుపు వేసుకుని, పొడి పసుపు కాదు, చాలామంది పొడి పసుపు వేసేస్తుంటారు. ముందు కాళ్ళ మీద వేసేసి దాంతో తర్వాత నీళ్లు జల్లి రాస్తూ ఉంటారు. అది కాలా లేకపోతే ఏమిటో నాకు తెలీదు, అది చేసిన వాళ్ళకి తెలియాలి.
చేతిలోకి పసుపు తీసుకోండి. చక్కగా కుడి చేత్తో ఎడం చేత్తో ఆమె కాలు పట్టుకొని పైనుంచి కిందకి రాసుకుంటూ రండి. ఎక్కడా తెలుపు అనేది ఉండకూడదు, అంటే ఖాళీ జాగా ఉండకూడదు. తడిపిన తర్వాత మొత్తం 2 చేతులతోనూ ఆ పాదాన్ని పట్టుకుని మడమ నుంచి ముందుకి కింద వేళ్ళకి గోళ్ళ దగ్గర నుంచి ఆ వేళ్ళ సందుల్లో కూడా పసుపు రాయండి. కుడికాలు తర్వాత ఎడంకాలు తీసుకుని ఇదే విధి విధానంతో 2 కాళ్ళు పూర్తిగా రాసే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఇది ఉన్నా సరే బొల్లి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది శాస్త్రంలో చెప్పబడింది. సగం సగంగా రాయడం, గోళ్ళకి పూయించుకోవడం ఇది నెయిల్ పాలిష్ కాదు, పసుపు. కాబట్టి మొత్తం కాలంతా రాసే ప్రయత్నం చేయండి. సరే, ఒక సువాసినికి రాసిన తర్వాత దాన్ని ఏం చేస్తుంటారంటే కడిగేస్తుంటారు. కడగరాదు. మన అమ్మవారి పాదం అనుకుని కదా మనం రాస్తున్నాము, మరి దాన్ని కడిగేస్తే ఫలితం పోయింది కదా. ఆ చెయ్యిని అలాగే ఉంచండి. అదేదో మీకు చిరాగ్గా ఉంది అని కడిగేయద్దు. ఆ చిరాకు పడినప్పుడే మీ ఫలితం పోయింది. సంపూర్ణంగా భావన చెయ్యండి. నేను ఆ అమ్మవారికి రాస్తున్నాను అన్న భావన చేసి దీన్ని అప్పుడే కడగకుండా ఇలాగే మీరు ఎంతమందిని పిలుస్తారో అంతమందికి చక్కగా పసుపు రాయండి. అప్పుడు గుడ్డతో తుడుచుకోండి. మీ చేతి బట్టలు ఉంటాయిగా, చేతి బట్టతో మొత్తం అంతా పూజా విధానం అంతా అయిన తర్వాతన కడుక్కోవాలి తప్ప ప్రతిసారి పసుపు చెయ్యిని కడగరాదు. అందరికీ రాసేసిన తర్వాత వాయనం ఇచ్చేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మేము పూజ చేసేసాం, అయిపోయింది, ఇన్స్టాలో పెట్టేశాం కాదు, మన కోసం మనం చేసుకుంటున్నాము. కాబట్టి వాయనం ఇచ్చేటప్పుడు పసుపు ప్రక్రియ అయిపోయింది కదా, ముందు మనం బొట్టు పెట్టుకుని తర్వాత ఇంటికి వచ్చిన ఆ సువాసినికి బొట్టు పెట్టాలి. బొట్టు చాలామంది ఇక్కడ పెట్టించుకోవడానికి సిగ్గుపడిపోతుంటారు, ఎందుకో తెలీదు. ఇక్కడ పెట్టేయండి అంటుంటారు, లేదా ఇక్కడ పెట్టేయండి అంటుంటారు. దీని అర్థం ఏంటి? ముందు ఇక్కడ ఆజ్ఞాచక్రంలో బొట్టు పెట్టించుకోవాలి, ఆ తర్వాత పైన కంఠం మీద పెట్టించుకుంటారు. అది వాళ్ళ ఇష్టము. బొట్టు పెట్టిన తర్వాత గంధము కంఠానికి రాయాలి, ఈ దవడలకి కాదు. చాలామంది దవడలకు పూసేస్తుంటారు. దవడలకి ఎక్కడా రాయమని చెప్పలేదు. వాళ్ళు చేశారు మేము చేసాం, వీళ్ళు చేశారు మేము చేసేసామని చేస్తున్నారు. విధి విధానం తప్పుతోంది కాబట్టి ఫలితాలు కూడా తప్పుతున్నాయి. కంఠానికి రాయాలి. ఇక్కడ మనకి గ్లాండ్స్ ఉంటాయి, వాగ్దేవి కొలువై ఉంటుంది, ఇక్కడ రాయాలి. అయిపోయిన తర్వాత ఈ గంధము కుంకుమ పెట్టే ప్రక్రియ అయిపోయింది. ఇక వాయనం ఇచ్చే దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకళ్ళని చూసి ఏదో కన్ను చూసి కాటుగా పెర చూసి పీట అన్నట్టుగా బాగా ఉన్న వాళ్ళకేమో మంచి మంచి ఇది పెడుతున్నారు, బట్టలు పెట్టడము, మంచి కాస్ట్లీ జాకెట్లు గుడ్డలు పెట్టడము చేస్తున్నారు. మామూలుగా ఉన్న వాళ్ళకి ఎందుకు పనికిరాని బట్టలు ఇస్తున్నారు. అది చాలా దోషము. అంటే నువ్వు పిలిచింది నీకు కావలసిన వాళ్ళనా, అమ్మవారినా? అమ్మవారి భావన ఉన్నప్పుడు అమ్మవారులందరిలోనూ ఒకటే రూపు కదా, మరి ఎందుకు ఈ భేదం చేస్తున్నారు స్త్రీలు? అది చాలా తప్పైన విషయము. అందరికీ ఒకే రకమైనటువంటి విధానము, పెట్టే వాయనము ఒకలాగే ఉండాలి. తర్వాత వాయనం ఇచ్చేటప్పుడు ఎంతమందిని పిలుస్తున్నారో వాళ్ళకి లెక్క ఉంటుంది కాబట్టి అన్ని వాయనం బుట్టలు కవర్లలో వేసి ఇచ్చేస్తున్నారు చాలా స్టైల్గా. మీరు పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారా లేకపోతే పూజ చేస్తున్నారా? కవర్లలో కాదు, ప్లాస్టిక్ ఎక్కడా ఈ సమయంలో వాడరాదు. ఆ బుట్ట తీసుకొని ఈ చెంగుని కుడివైపు నుంచి బొడ్లో దోపుకొని ఆ తల్లిని కూడా, ఎవరినైతే మన అమ్మవారిగా పిలుస్తున్నామో ఆ తల్లి కూడా కుడివైపు నుంచి పైట తీసుకొని వచ్చి ఇలా దోసెలు పట్టినప్పుడు మనము ఆ దోసెట్లో ఈ వాయనం బుట్టని పెట్టాలి. పెట్టి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటారు. అంటే మనం ఏ భావన నోటితో చెప్పేస్తున్నాం, మనసుతో చెప్పటం లేదు. ఏ భావనతో ఇస్తున్నామో యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఇస్తావో ప్రకృతి కూడా నీకు అలాగే ఇస్తుంది. ఇచ్చేటప్పుడు ఇదే భావనతో ఉండాలి తప్ప కాసేపు ఇక్కడ ఉండడము, వెంటనే మొబైల్ మోగుతోంది కదా అని చెప్పి ఆవిడకి ఇవ్వకుండా వాయనం కింద పెట్టేసి మొబైల్ దగ్గరికి వెళ్ళడము, ఇలాంటి దుశ్చర్యలన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఫలితం రమ్మన్నా రాకపోగా ఆ తల్లి యొక్క ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. కాబట్టి చేసేది ఒక్కరికైనా, ఇచ్చే వాయనం ఒక్కరికైనా పరిశుభ్రంగా ఇవ్వండి. అది అయిన తర్వాత వాయనంలో దక్షిణ లేకుండా చాలామంది ఇస్తున్నారు. ఆ విషయంలో మాత్రము చాలా చాలా తప్పు. మీరు ఎంత వాయనం ఇచ్చినా అక్కడ దక్షిణాదేవి అనగా రూపాయి కాయినో మీ శక్తి కొద్దీ అది లేకపోతే అది చెల్లు అవ్వదు, అంటే అది ఫలితాన్ని ఇవ్వదు. ఆ వాయనం వృధా అవుతుంది.
ఆ దక్షిణాదేవి వెయిట్ చేస్తుంటుందట. వాయనం ఇచ్చేటప్పుడు అమ్మవారి దగ్గరికి నేను వెడుతున్నాను అన్నట్టుగా తల్లి వెయిట్ చేస్తుంది. అది కాయిన్ అవ్వచ్చు లేదా డబ్బులు అవ్వచ్చు, ఏదైనా దానిలో పెట్టాలి. అందులో పెట్టేది పసుపు, కుంకుమ, వక్క, తమలపాకులు, పండు, పువ్వు, దక్షిణ, ఈ వస్తువులు అందులో పెట్టి సంపూర్ణంగా వాయనం ఇస్తే తప్పనిసరిగా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఓకే, మీరు ఇందాక చెప్పినట్టు ఆ వాయనంలో ఎలాంటివి పెట్టాలన్నది మీరు చెప్పారు. కానీ ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇప్పుడు మన కల్చరో కాదో తెలియదు మ్యామ్. అంటే ఇవి ఎంత మ్యాండేటరీ? అంటే ఇప్పుడు మీరు చెప్పిన పదార్థాలు ఇస్తే చాలా, అంతవరకు చాలా, లేకపోతే ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి అంటే మ్యాండేటరీ? రిటర్న్ గిఫ్ట్ ఏంటమ్మా? మనం ఏంటి పెళ్లి చేస్తున్నామా, లేకపోతే ఏదైనా గృహప్రవేశం చేస్తున్నామా, వ్రతం చేస్తున్నామా? అంటే ఒక మ్యాండేటరీయా అన్నట్టు అందరూ అనుకుంటున్నారు. వచ్చే వాళ్ళు కూడా ఏం గిఫ్ట్ వస్తుందా అని వస్తున్నారే తప్ప నేను అమ్మవారిగా ఇంకో అమ్మవారి ఇంటికి పెడుతున్నాను అన్న భావన వచ్చిన వాళ్ళలో లేదు, ఇచ్చిన వాళ్ళలో లేదు. అంటే నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసి పెడుతున్నావు. అమ్మవారైతే అలా పెడుతుందా? ఏమీ ఎక్స్పెక్ట్ చెయ్యరు కదా. అసలు ఈ రిటర్న్ గిఫ్ట్ అనే వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. అది పెళ్ళిళ్ళలో అయితే ఓకే, నేను కవర్లలో ₹1 కాయిన్ పెట్టి చదివించినా నాకేదో అక్కడి నుంచి రిటర్న్ ఇస్తారన్న ఉద్దేశంతో ఇద్దరు అలాగే వయసు వరుసలోనే ఉన్నారు. కవర్ చూసుకుంటున్నారు, అందులో కాయిన్ ఉందా, నోట్లు ఉన్నాయా అని చూసుకొని దానికి తగ్గట్టుగా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్ అనేది ఎక్కడా మన శాస్త్రంలో చెప్పబడలేదు. ఎప్పుడూ ఇవ్వడమే తప్ప తిరిగి తీసుకునే తత్వం ఎక్కడా చెప్పబడలేదు. ప్రత్యేకించి ఇటువంటి సందర్భాలలో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి లేవు. ఆశించవద్దు, ఇవ్వద్దు. మీకు అంతగా ఎక్కువగా ఇచ్చేయాలి అని అనుకుంటే ఏమిద్దామనుకున్నా ఆ ముత్తైదువులకు చక్కని చీర పెట్టండి, పళ్ళు ఇవ్వండి, పువ్వులు పెట్టండి, ఇంకేదైనా అమ్మవారికి సంబంధించింది పెట్టండి. కానీ ఇనప వస్తువులో లేదంటే టిఫిన్ బాక్స్లో ప్లాస్టిక్ బాటిల్సో ఇలాంటివి అందులో చేర్చి ఆ గిఫ్ట్ కోసం వీళ్ళు ఇలా 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 చూడడము, వీళ్ళు ఎక్కడున్నాయా అని ఇవ్వడము, ఇదంతా నాన్సెన్స్. ఇది అసలు ఇది ఎక్కడా మన శాస్త్రంలో చెప్పబడలేదు. రిటర్న్ గిఫ్ట్స్ అనే ప్రక్రియ మనకి ఇక్కడ లేదు. అది ఈ కొత్తగా మనకి కరోనా వైరస్ లాగా కొత్తగా వచ్చింది తప్ప రిటర్న్ గిఫ్ట్ అనేది లేదు. అలాంటివి ఇవ్వవద్దు, అలాంటి ఆశించి వెళ్ళవద్దు. ఓకే, సో అలాగే ఈ వాయనం అనేవి మనం ఇస్తూ ఉన్నప్పుడు ఎంతమందికి పిలవచ్చు, ఎంతమందికి ఇవ్వచ్చు మ్యామ్? మీ స్తోమతను బట్టి ఇద్దరు, అంటే ఒక్కళ్ళని మనం పిలవము. ఇద్దరు లేదా ముగ్గురు, 5గురు, అన్లిమిటెడ్. మీకు ఎంతమంది స్తోమతకి పెట్టుకోదలుచుకున్నారో అంతమందిని పిలవచ్చు. కానీ ఏక పుని స్త్రీని మనం పిలవము, అంటే ఒక్కళ్ళని పిలవకూడదు. ఇద్దరైనా ఉండాలి, ముగ్గురైనా ఉండాలి, 5గురైనా ఉండాలి. ఓకే, సో అలాగే కొంతమంది కూడా చిన్న పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అంటే పెళ్ళైన వాళ్ళకే ఇవ్వాలా? వాయనం అయితే పెళ్ళైన వాళ్ళకే ఇవ్వాలి. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, వాళ్ళని బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా మన భావన చేసి ఆ తల్లికి కూడా, అంటే స్త్రీ అంటేనే పిల్ల అంటేనే అమ్మవారి రూపం కాబట్టి వాళ్ళ చేతిలో ఈ చాక్లెట్లు ఇవి అవి కాకుండా ఒక పండు పెట్టండి, ఒక జాకెట్ గుడ్డ పెట్టండి, పువ్వులు పెట్టండి. పెడితే సాక్షాత్తు ఆ అమ్మవారికి చేరుతుంది. ఆ తల్లి బాలలోనూ ఉంటుంది, సువాసినిలోనూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా మనం వాయనం ఇవ్వము. పెళ్లి కాని వాళ్ళకి, చిన్న పిల్లలకి ఇంకేదైనా ప్రసాదం కానీ ఇంకేదైనా మీకు తోచినవి ఇచ్చే ప్రయత్నం చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే ఈ శ్రావణ మాసంలో ఇంకేం పండుగలు విశేషాలు ఉన్నాయి మ్యామ్? మనకి శ్రావణ మాసంలో చాలా పండుగలు విశేషాలు ఉన్నాయి. అంటే మనకి ఈ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలతో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా మనం చేసుకుంటాము. గోవర్ధన పండగ, గోవర్ధనగిరి ఎత్తినది ఈ సమయంలోనే కాబట్టి అది కూడా చేస్తాము. హయగ్రీవుడిది చేస్తాము, హయగ్రీవుడి పూజ చేసుకుంటాము. మనకి అతి ముఖ్యమైనది రాఖీ పండగ ఈ సమయంలోనే వస్తుంది. జంజాల పౌర్ణమి అంటారు, రాఖీ పండగ అంటారు. ఇది అన్నదమ్ములు, అక్కచెల్లు. ఇంకొక ఇక్కడ విశేషం ప్రస్తావించాలి. ఈ రాఖీ పండగ అనేది ఎవరికి పడితే వాళ్ళకి కట్టేస్తున్నారు. దేనికోసము? డబ్బుల కోసం. అంతే తప్ప దానికి ఉన్న ప్రత్యేకత అనేది వీళ్ళు మర్చిపోతున్నారు. అన్నదమ్ముడికి బయటవాడికి కట్టేయడమే, లేదు అంటే మేనత్త మేనమామలకి కట్టేయడమే, తండ్రికి కట్టేయడమే, మామగారికి కట్టేయడమే. ఇక వావి వరుసలు లేవు. మగవాడు అని కనబడితే చాలు రాఖీ కట్టేస్తున్నారు. ఇది మనకి శాస్త్రంలో చెప్పబడలేదు. ఒకప్పుడు కృష్ణుడికి ద్రౌపదీదేవి కట్టినది.
కాబట్టి మనం దాన్ని సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నాము. ఎందుకు? అన్నదమ్ముడు ఆశీస్సుల కోసం చేస్తున్నాము అంతే తప్ప ఒక పక్క రాఖీ కడుతూ జేబు వంక పరుసు వంక చూడమని చెప్పలేదు. అది ఆయన సంతోషంతో ఇస్తే ఓకే, కానీ లేదు అంటే కనుక బలవంతంగా ఇవ్వాలని జేబులోంచి పీక్కోవడము, లేదా ఇవ్వకపోతే ఇంకా నిన్ను ఊరుకోను అని ఇట్లాంటి చిల్లర చిల్లర వేషాలు వేస్తున్నారు. అది చెప్పబడలేదు మనకి. ఈ రాఖీ పండగ అన్న కానీ అన్న వరస కానీ, తమ్ముడు కానీ తమ్ముడు వరస కానీ, ఇంకా మిగతా వాళ్ళకి ఎవ్వరికీ కట్టమని మనకి చెప్పబడలేదు. ఇంకా తర్వాత జంజాల పౌర్ణమిని కూడా మనం దీనికే చేస్తుంటాము. జంజాలు మార్చుకుంటూ ఉంటారు పురుషులు. ఇది ఈ పండుగలన్నీ మనకి ఈ సమయంలో శ్రావణ మాసంలో వస్తుంటాయి అన్నమాట. ఓకే అమ్మ, అలాగే ఈ 4 శుక్రవారాలు 4 హోమాలు అనేవి చేస్తూ ఉంటారు. సో దాని గురించి మహాహోమాలు అంటూ ఉంటారు. సో దాని గురించి చెప్పరా? ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ హోమాలు అనేది ఇప్పుడు బాగా వైరల్ అయిపోయింది, వైరస్ అయిపోయింది. ఈ హోమాలు అనేది మనకి ఎక్కడా చెప్పబడలేదు. సమస్యకు సంబంధించి హోమం చేసుకోవడం ఉంది తప్ప లక్ష్మీ హోమాలు, తర్వాత లక్ష్మీ కుబేర హోమాలు, తర్వాత ఇంకా అందరినీ అందులోకి చేర్చేస్తున్నారు. ఈ 4 వారాలు 4 చెయ్యాలి అని చెప్పి భయపెట్టడం కానీ, లేదా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం కానీ, ఈ రకంగా అనేది శాస్త్రంలో చెప్పబడలేదు. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మరి ఎవరేమనుకున్నా నాకేం తప్పైతే ఏం లేదు, శాస్త్రంలో లేదు. ఈ రకంగా కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. హోమాలు అయితే చెప్పబడలేదు, ఎక్కడ చేయించుకోవాలి అన్న ధర్మం కూడా ఎక్కడా లేదు. మన సమస్యకి హోమం చేయించుకుంటాం తప్ప హోమం చేయిస్తేనే లక్ష్మీ అమ్మవారు కటాక్షించేస్తుంది అంటే మరి హోమం చేయించలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అయితే వాళ్ళకి లక్ష్మీ రాదా? కుబేరుడు అనుగ్రహించడా? ఇదంతా అంటే ఇంకా మరి ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇదైతే మాత్రం లేదు, చెయ్యాలని రూల్ లేదు. సమస్యను బట్టి హోమం చేయించుకోండి, శ్రేయస్సు కోసం హోమం చేయించుకోండి అంతే తప్ప ఈ వారాల్లో ఈ శ్రావణ మాసంలో హోమాలు చేయాల్సిందే అని చాలా నేను చూస్తున్నాను, యాడ్స్ వస్తున్నాయి. మరి చేయించే వాళ్ళు చేయించుకుంటారు, మరి చేయించలేని వాళ్ళు మానసికంగా బాధపడతారు కదా. సో కాబట్టి ఎవ్వరూ బాధపడాల్సిన పని లేదు. హోమాలు చేయిస్తేనే మాకు అమ్మవారు వస్తుంది, అమ్మవారు కనికరిస్తుంది అన్న మాట లేదు. ఇక్కడ శాస్త్రంలో చెప్పినది, ఆ మహాతల్లి చెప్పినది ఏంటంటే భక్తి శ్రద్ధ మాత్రమే నేను చూస్తాను. నీలో ఎంత భక్తి ఉంది, నువ్వు ఎంత చక్కగా నిర్వహిస్తున్నావు, నీ సంప్రదాయాన్ని ఎలా పాటిస్తున్నావు అనేది మాత్రమే ఆ తల్లి చూస్తుంది తప్ప ఈ భేషజాలు చూడదు. కాబట్టి అప్పు చేసి తిప్పల పాలు అవ్వకండి, అప్పు చేసి గొప్పలకి పోవద్దు. ఉన్న దాంట్లో చిన్నగానైనా చేసుకోండి. అన్నీ చేయలేకపోయినా ఒక పాలు పెరుగు నైవేద్యం పెట్టండి, లేదా పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యం పెట్టండి తప్ప ఆర్భాటాలు చెయ్యవలసిన పని లేదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆర్భాటానికి వెళ్ళకండి. మనోవ్యాధి కూడా చాలామంది పడిపోతుంటారు. వాళ్ళు చేశారు, నేను చేయలేకపోతున్నాను. కాబట్టి అట్లాంటివి ఏమి అక్కర్లేదు. ఆ తల్లిని మనసా వాచ కర్మణ చక్కగా చెప్పుకోండి. అది స్తోమత లేనప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని చక్కగా ప్రతి శుక్రవారం చదువుకోండి. ఈ మాసమంతా చదువుకున్నా కానీ చాలా విశేషంగా ఉంటుంది. కానీ సోమవారం నాడు శివుడిని తలుచుకోండి, మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకోండి, బుధవారం రోజు వినాయకుడిని తలుచుకోండి, శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకోండి, శనివారం రోజు శ్రీ మహావిష్ణువుని తలుచుకోండి. ఈ శ్రావణ మాసంలో వీరు చాలా ప్రత్యేకం కాబట్టి ఇవి చేసుకున్నట్టయితే అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఓకే, అలాగే ఈ వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత ఎలాంటి స్తోత్రాలు అనేవి మనం చదవాల్సి ఉంటుంది? అంటే ఏది చదివితే మంచిది అని అనుకోవచ్చు? తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతాలు అంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము లేదా ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం రోజు మనకి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం ఉంది, కథ ఉంది. ఆ విధి విధానంగా మనం పూజ చేసుకుంటాం. తరువాత మరి ఆ సమయంలో అలాగ కూడా చేసుకోలేని వాళ్ళు ఉంటారు. ప్రయాణాల్లో ఉండొచ్చు, అశౌచం రావచ్చు, లేదా మనం ఎలా చేయాలి, మనం ప్రయాణాల్లో ఉన్నాము, లేదా ఇంట్లోకి రాకూడదు, లేదా ఇంకేదైనా జరగకూడదు జరిగింది, మరి మేము మిస్ అయిపోతున్నాం కదా అని అనుకుంటే అనే బాధపడకుండా శుభ్రంగా తలారా స్నానం చేసి అమ్మవారి స్తోత్ర పారాయణ మీరు ట్రావెలింగ్లో ఉన్నా, లేదా రాలేకపోయినా, లేదా చెయ్యలేకపోయినా 108 సార్లు మీ యథాశక్తి అమ్మా నాకు అవకాశం కుదరలేదు, నేను చెయ్యలేకపోతున్నాను, నీకు తెలియందేమీ లేదు కదా అని మనసులో సంకల్పం చేసుకుని అమ్మవారి యొక్క ఓం వరలక్ష్మి నమః, లేదు ఓం కమలే కమలాలయాయ నమః, లేదు ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః
ఈ మంత్రాలను చదువుకుంటే చిన్న చిన్నవే ఫలితం అద్భుతం. కాబట్టి ఆ తల్లిని మనసుతో ప్రార్థన చేస్తే కనుక తప్పకుండా చెయ్యలేకపోయామేన బాధ లేదు. అయితే ఇక్కడ మీరు అడిగారు కాబట్టి ఇంకొకటి కూడా చెప్తున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు నోము పడతారు కదా, నోము పట్టినప్పుడు ఈ 5 వారాలో 4 వారాలో ఈ శ్రావణ మాసంలో ఒకటి బయట చేరే అవకాశం రావచ్చు, లేదా చేసుకోలేకపోవచ్చు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఒక సంవత్సరం పోయినట్టే కదా అని అనుకోవచ్చు కదా. అలా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ వారాలలో లేదా ఏదైనా ఒక మంచి వారంలో రాహుకాలము, యమగండ కాలము, వర్జ్యము ఇవి చూసుకుని మంచి తిథి చూసుకుని కనుక మళ్ళా మీరు దాన్ని పూర్తి చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం వేస్ట్ అయ్యిందే అన్న బాధ పడాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇయర్ యథావిధిగా మళ్ళా కొనసాగింపు చేయొచ్చు. చాలామంది అనుకుంటారు ఒక వారం పోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలా అన్న బాధ ఉంటుంది కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి. లేదా 4 సంవత్సరాలు చేశాము, 5వ సంవత్సరం నేను ఇంట్లోకి రాలేదు, లేదా బయట చేరాను, లేదా ఏదో అభావం వచ్చింది అనుకుని ఈ సంవత్సరం వృధా అయిపోయింది అని లెక్కలు పెట్టుకోకుండా ఏదో ఒక రోజు కనుక చేసేసినట్టయితే ఈ సంవత్సరం చేయగలిసినటువంటి ఫలితము వచ్చేస్తుంది. మనకి సంవత్సరం అయితే వృధా కాదు. అలాగే అమ్మ, మనము వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు మొదట ఏం చేయాలి, లాస్ట్లో చివర్లో ఏం చేయాలి, అంటే ఇవి చేస్తే మన పూజా కార్యక్రమం అనేది పూర్తవుతుంది ఆ రోజుకి అనుకునేవి ఏమైనా ఉంటాయా? ఉన్నాయమ్మా. దీనికి ఒక క్రమంగా ఉంటుంది. ఆ క్రమం నేను ఒక్కొక్కటి చెప్తాను, ఆ ప్రకారంగా చేసుకోండి. అంటే ఎంత తెలిసినప్పటికీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే మనకు కొత్త అనిపిస్తుంది. అమ్మో ఎలా మొదలు పెట్టాలి, ఏం చెయ్యాలి అనేది మనకి డౌట్స్ వస్తూనే ఉంటాయి. అయితే నేను 1 by 1 ఒక్కొక్కటి చెప్తాను, నోట్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ప్రారంభించే ముందు ఇంటిని శుభ్రం చేసుకుంటాము. ప్లాస్టిక్ తోరణాలు కాకుండా మామిడాకులు పెట్టే ప్రయత్నం చేయండి. మొదటిది, ఇంటిని శుద్ధి చేసుకోండి. గోమయంతో కానీ, గంగాజలంతో కానీ, పసుపు నీళ్లతో కానీ ఏదైనా ఇల్లును మొత్తం మూలలా శుభ్రం చేసుకోండి. రెండవది, తరువాత స్నానం చేసే ప్రక్రియ చేసుకోండి. తలారా స్నానం చేయండి, నూనెలు అవి పెట్టకుండా తలంటు స్నానం చేసుకోండి. తర్వాత పూజ చేసుకునేటప్పుడు మనం ఏం వస్త్రం వేసుకుందామనుకుంటామో పరిపూర్ణమైన వస్త్రధారణ చేయండి. ఇంటిల్లపాది, ఇంట్లో సభ్యులందరూ సగం వస్త్రాలు వేసుకోవద్దు. తర్వాత గణపతి పూజ చేసుకోవాలి ప్రారంభంగా. ఇవన్నీ అయిపోతాయి. తర్వాత పూజకి ఉపక్రమించే ముందు గణపతి పూజ చేసుకుంటాము. 5వది పుణ్యాహవాచనము చేసుకోవాలి. 6వది కలశ స్థాపన చేసుకోవాలి. తర్వాత వరలక్ష్మి అమ్మవారిని ఘంటానాదంతో ఆవాహనం చెయ్యాలి. తర్వాత షోడశోపచార పూజ చెయ్యాలి. తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. తర్వాత తోర పూజ, వరలక్ష్మి వ్రత కథ చదవాలి. తర్వాత అంటే 11వది తోర పూజ చేసుకోవాలి. తర్వాత నైవేద్యానికి అన్ని సంభారాలు మీరు ఏవైతే చేస్తారో అవన్నీ ఆ పక్కన పెట్టాలి. సగం పూజ చేస్తూ గరిట తిప్పుతూ కిచెన్లోకి వెళ్ళి అవి పూర్ణాలు మాడిపోతున్నాయి, అవి మాడిపోతున్నాయని కాకుండా అన్నీ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టి నైవేద్యానికి సంబంధించినవి సిద్ధం చేసుకోవాలి. 13వది హారతికి సంబంధించిన హారతి పళ్ళెము, కర్పూరము పక్కన పెట్టుకోవాలి. 14వది పూజంతా అయిపోయిన తర్వాత తోరాన్ని ధరించాలి. తర్వాత 15వది మనకి పూజంతా అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ ప్రక్రియ, ముత్తైదువుల్ని పిలిచినప్పుడు వారి ఇంటికి వచ్చినప్పుడు తాంబూలం ఇవ్వడంతో అక్కడికి ఆ రోజు శుక్రవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, మొత్తం విధి విధానం అంతా పూర్తయిపోతుంది. ఓకే. సో అలాగే ఈ పిలవాలి అనే ప్రక్రియ అనేది కంపల్సరీగా ఉంటుందా మ్యామ్? చేసుకునే వాళ్ళకి, అంటే ఇప్పుడు కొత్తగా వ్రతం చేసుకుంటున్నప్పుడు కనీసం పిలవాలి. మరి మనమే చేసుకుని మనమే తినేద్దామని కాకుండా 5 ముత్తైదులను 3 మీ యథాశక్తి పిలిచి వారికి వాయినం ఇచ్చినట్టయితే కనుక అది సంపూర్ణంగా అవుతుంది. కుదరదు, మాకు ఉద్యాపన కూడా అయిపోయింది, ఇంకా కొంతమంది ఉంటారు కదా పెద్దవాళ్ళకి ఉద్యాపన కూడా అయిపోతుంది, 5 సంవత్సరాల తాలూకా ఇది కూడా అయిపోతుంది, వ్రతం తాలూకా నియమాలు అయిపోతాయి, మరి వీళ్ళు కూడా పూజ చేసుకుంటారు కదా. అటువంటప్పుడు నియమం ఏమీ లేదు, పిలవాలి అన్న నియమం లేదు. కుటుంబ సభ్యులే పూజ చేసుకోవడము, ఉద్యాపన చేసేసుకోవడము, కలశాన్ని కదిలించేసి ఆ తల్లికి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికల లిస్ట్ అంతా ఇచ్చేస్తే
ఆ రోజుతో ఆ పూజా కార్యక్రమం అయిపోయినట్టే. ఓకే. సో మీరు అన్నట్టుగా ఆ వాయనం ఇవ్వడానికి ఆ 21st అనే వరలక్ష్మి వ్రతం రోజు కుదరకపోతే 28న కూడా 28ని కూడా చేసుకోవచ్చు. 28వ తారీఖు పౌర్ణమి ఉంది కాబట్టి ఆ రోజు లక్కీగా మనకి శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజైనా చేసుకోవచ్చు. సో అలాగే అమ్మ, ఈ శ్రావణ మాసంలో ఒక వారం అని కాదు, 2 వారాలని కాదు, అసలు ఈ శ్రావణ మాసమే మనం పూజ చేయడానికి కుదరకపోయింది అనుకో, సో అప్పుడేంటి? తప్పకుండా, చాలా మంచి ప్రశ్న. ఈ శ్రావణ మాసంలో ఏదైనా కార్యక్రమంలో ఉండడమో అవ్వకపోవడమో అభావం రావడమో అసలు ఈ మొదలైన దగ్గర నుంచి చివరి వరకు అవ్వలేదు అని అనుకున్నప్పుడు దానికి కూడా బెంగపడాల్సిన అవసరం లేదు. మనకి ఈ శ్రావణ మాసము భయపెట్టే మాసం కాదు, ఆధ్యాత్మికత కలిగినటువంటి మాసము, పరమ పవిత్రమైన మాసం కాబట్టి ఏ దేవుడు మనల్ని భయపెట్టడు. ఏ దేవుడు మనకి అంటే భక్తితో ఉన్నప్పుడు భయపెట్టే అవకాశం లేదు. వికృత చేష్టలు వింత చేష్టలు చేస్తే తప్పనిసరిగా శిక్ష అనేది ఉంటుంది. అంటే అది శిక్ష కాదు, మారమని హెచ్చరిక. ఏ దేవుడు మనకి పిల్లలతో సమానంగా చూస్తాడు కదా, కాబట్టి ఎందుకు శిక్ష వేస్తాడు? మారడానికి శిక్ష తప్ప ఇదేది కక్ష కట్టేసి ఇట్లా చేయడానికి ఆయన మనిషి కాదు కదా. దేవుడు మనల్ని మార్చడానికి మాత్రమే చిన్న చిన్న దెబ్బలు వేస్తూ ఉంటాడు అంతే తప్ప. అయితే ఇది నియమం తప్పితే కనుక, నియమం లేదు, పూజ వ్యర్థమైపోయింది అన్న బాధపడాల్సిన అవసరం లేదు. మనకి వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితిలో కూడా ఈ 9 వారం మనకి పెడతారు కదా, 11 రోజులు 9 రోజులు పెడతారు కదా, అప్పుడు ఇక్కడ మిస్ అయినవి ఏవైనా ఉంటే అక్కడ మనం వినాయక చవితికి చేసేసుకోవచ్చు. ఇక మన దౌర్భాగ్యమో దారిద్ర్యమో తెలియదు కానీ అక్కడ కూడా మనం చెయ్యలేని పరిస్థితి వస్తే కనుక తప్పనిసరిగా మనం ఆశ్వీజ మాసంలో చేసుకోవచ్చు. ఇంకా అక్కడ కూడా అవకాశం లేదు అని అనుకుంటే, మనకి చెప్పి రావు కదా ఏదీని, అక్కడ కూడా అవ్వలేదు అని అనుకుంటే కనుక మనకి చిట్ట చివరి అవకాశము దీపావళి అమ్మవారు మనకి చేస్తాం కదా, అమావాస్య అప్పుడు మహాలక్ష్మిని పూజ చేస్తాం కదా, ఆ సమయంలో ఇక్కడ మనం ఏదైనా చెయ్యలేని కార్యక్రమం ఏదైనా ఉంటే, చెయ్యలేని పూజ ఉంటే, ఈ సమయంలో కూడా చెయ్యలేని పరిస్థితి ఏర్పడితే దీపావళి అమావాస్య రోజు ఇవన్నీ కలిపి మనం అక్కడ చేసేసుకోవచ్చు. ఓకే. ఇంకా దాని తర్వాత ఇంకేమీ లేదు. ప్రత్యామ్నాయాలు మనకి కొంతవరకే ఉంటాయి. ఇది ఆఖరిగా అనమాట. ఇది కూడా తప్పిందనుకోండి ఇక నెక్స్ట్ ఇయరే మొదలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే మ్యామ్. సో ఎంతో చక్కగా, అంటే మీరు చెప్తూ ఉంటే ఇంకా వినాలి అనిపించే విధంగా మీరు చెప్తూ ఉన్నారు. సో అలాగే మాకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు, చిన్నవి కానీ పెద్దవి కానీ. అంటే సిల్లీ డౌట్స్ కూడా ఉంటాయి వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు. సో అన్నీ క్లియర్ చేశారు. సో మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నమస్తే నాన్న. సో ఇదనమాట, మనకుండే డౌట్లన్నీ క్లియర్ చేశారు. సో ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఇంకో టాపిక్తో. నమస్తే.